ఆస్తి పత్రాలు కనిపించడం లేదా? అయితే ఏం చేయాలి? ఒక ఆస్తికి సంబంధించి చట్టపరమైన హక్కును తెలియజేసేదే టైటిల్ డీడ్. స్థిరాస్తికి సంబంధించిన అసలు పత్రాలు ఒరిజినల్ లేకపోతే స్థలం, భూమి విషయంలో కొన్నిసార్లు వివాదాలు ఏర్పడతాయి. ఆ ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం కష్టమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోతే, అంటే నకళ్ళు పోతే కనుక మీరు తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం కొన్ని నిబంధనలు పాటించాలి. అవేంటంటే, ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు పోయినా లేక దొంగతనం జరిగినా వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. అదేవిధంగా ఎన్సీఆర్ నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ని ఫైల్ చేయించాలి. దానికి సంబంధించిన ఒక కాపీని మీ వద్ద భద్రపరచుకోవాలి. ఇక భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన తర్వాత మీరిచ్చిన వివరాలు ఆధారంగా పోలీసులు మీ పత్రాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. పత్రాలు లభించకపోతే నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ ఎన్సీటీను జారీ చేస్తారు. ఎన్సీటీ వాస్తవంగా నష్టం జరుగుతుందని తెలియజేస్తుంది. డూప్లికేట్ ఆస్తి పత్రాలను పొందేందుకు కావాల్సిన కీలక పత్రం ఇది. అలాగే దుర్వినియోగం లేదా మోసాలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఎఫ్ఐఆర్ను ఆస్తి ఉన్న ప్రదేశంలోని సమీప పోలీస్ స్టేషన్లో నమోదు చేయనవసరం లేదు. ఆస్తి దేశంలో ఎక్కడ ఉన్నా వ్యక్తులు తాము నివసించే ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్లో నమోదు చేయించుకోవచ్చు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించిన నోటీసు కనీసం 2 వార్తాపత్రికల్లో ప్రకటన వచ్చేటట్లు చూసుకోవాలి. ఒకటి ఆంగ్లంలో, మరొకటి స్థానిక భాషలో ఉండాలి. ఆస్తికి సంబంధించిన మొత్తం వివరాలు, పోగొట్టుకున్న పత్రాలు, మీ సంప్రదింపు వివరాలతో ప్రకటన ఇవ్వాలి. ఒకవేళ పోయిన పత్రాలు వేరొకరి దగ్గర దొరికి ఉంటే వారు ఆస్తి యజమానికి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నోటీసు ద్వారా యజమాని ఆస్తికి ఉన్న యాజమాన్య హక్కును క్లెయిమ్ చేస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఆస్తికి సంబంధించి ప్రజల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రచురణ తేదీ నుంచి 15 రోజుల లోపు క్లెయిమ్ చేసేందుకు ఆహ్వానిస్తూ ఈ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చేందుకు న్యాయవాది లేఖతో పాటు తగిన కారణాలు వివరిస్తూ నోటరీ చేసిన అఫిడవిట్లను అందించాల్సి ఉంటుంది. అపార్ట్మెంట్ లేదా హౌసింగ్ సొసైటీలో ఆస్తి ఉంటే సంబంధిత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ను పొందేందుకు ఎఫ్ఐఆర్ కాపీని, వార్తాపత్రికలో ముద్రించిన నోటీసు ప్రతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చిన తరువాత ఆర్డబ్ల్యూఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి సంఘటన నిజమని తేలితే డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ని కాపీని జారీ చేస్తారు. అయితే దీనికోసం కొంత రుసుమును వసూలు చేస్తారు. అలాగే తదుపరి లావాదేవీల కోసం నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. హౌసింగ్ సొసైటీలోని ప్రతి సభ్యుడికి షేర్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఇది ఆ వ్యక్తికి సొసైటీలో ఉన్న ఆస్తి షేర్ను తెలియజేస్తుంది. అదేవిధంగా నోటరీ చేయించడం. డూప్లికేట్ సర్టిఫికేట్ కాపీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ₹10 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్పై అఫిడవిట్ నోటరీ చేయించాలి. ఇందుకు ఎఫ్ఐఆర్ నెంబర్తో పాటు ఆస్తికి సంబంధించిన పత్రాల వివరాలు, వార్తాపత్రికల్లో ప్రకటించిన నోటీసు, ప్రచురణ చెల్లుబాటుకు సంబంధించిన లాయర్ సర్టిఫికెట్, దరఖాస్తు చేయడానికి గల కారణాలన్నింటినీ పేర్కొనాలి. 15 రోజుల నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత మీరు తప్పనిసరిగా సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించి ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు, పోగొట్టుకున్న పత్రాల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ, నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్, నోటరీ అఫిడవిట్లను సమర్పించి డూప్లికేట్ ఆర్ సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి 7 నుంచి 10 పని దినాల్లో డూప్లికేట్ సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ కాపీని పొందుతారు. డూప్లికేట్ ఆస్తి పత్రాలు సబ్ రిజిస్టర్ ఆమోదంతో, స్టాంపింగ్తో పొందుతారు. కాబట్టి ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఈ సర్టిఫైడ్ కాపీ ద్వారా ఆస్తి క్రయ విక్రయాలతో పాటు రుణ దరఖాస్తు వంటి లావాదేవీలను కూడా నిర్వహించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ యొక్క ఆస్తి పత్రాలు కనిపించకపోయినా, ఎవరైనా దొంగిలించినా ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట ప్రొసీజర్.